తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తూ ఉండగానే పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఓకేనా? తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తూ ఉండగానే పోలీసులు అక్కడి నుంచి ఆయన్ను తీసుకెళ్లిపోయారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చినా కూడా పోలీసులు అక్కడి నుండి ఆయన్ను తీసుకెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్చా తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ కల్తీ నేపథ్యంలో జరిగిన వివాదంలో భాగంగా ఏదైతే గత ప్రభుత్వంలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది, దీనివల్లనే సంప్రోక్షణ ఈరోజు శాంతిహోమం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి 3 గంటలకు తిరుమల చేరుకున్న తర్వాత జిఎన్సీ టోల్గేట్ వద్ద ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు నోటీసులు అందజేశారు, ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదని. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా అటు నుంచి ఏదైతే పుష్కరంలోకి వెళ్ళి పుష్కరంలో మునిగిన తర్వాత నేరుగా ఇటు అఖిలాండం వద్దకు చేరుకున్నాడు. అఖిలాండం వద్ద ఉన్న బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ఏదైతే టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇస్తూ ఆయన ఒక ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో తిరుమల లాంటి పవిత్ర దేవాలయంలో ఏదైతే పవిత్ర మూర్తిని కించపరిచే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి, ఇలాంటి రాజకీయాల్లో నెయ్యి కల్తీ అయిందని చెప్తున్నారు, ఆ కల్తీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొస్తున్న సందర్భంలో పోలీసులు బలవంతంగా ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లి అతని వాహనం ఎక్కించి బయటికి పంపించారు. మొత్తం మీద అయితే ఆయన ప్రమాణం చేయాలనుకున్నాడు. ముందుగానే సమాచారం తెలుసుకున్న తిరుమల పోలీసులు తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు అంటే నోటీస్ ఆయన ప్రమాణాన్ని పూర్తి చేశారని చెప్పవచ్చు. దామోదర్, ఆయన ప్రమాణం చేస్తూ కూడా ఆపిన విజువల్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ
ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో కొంచెం ఉంది లక్ష్మి అత్యంత పవిత్రమైనటువంటి హీరోయిన్కి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధాను. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా బ్యాక్ టు దామోదర్. ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు అటు పోలీసులు ఆయనని వెనక్కి తీసుకువెళ్ళిన విజువల్ అయితే ఇప్పుడే మనం చూసాము. అయితే ప్రమాణం చేస్తూ ఉండగా కూడా నేను రాజకీయ కోణంలో ఎటువంటి మాటలు మాట్లాడలేదు, అయినా పోలీసులను లాక్కొని తీసుకెళ్లారు అనేది ఆయన లాస్ట్లో మాట్లాడిన మాట. దీన్ని ఎలా చూడాలంటారు? సందర్భంగా నా హయాంలో నేను 3 సార్లు పాలక మండలి సభ్యులుగా పనిచేశాను, 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను. నేను పనిచేసిన సమయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అదేవిధంగా నేను ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదని చెప్పుకొస్తూనే ఏదైతే నెయ్యి కల్తీలో తనకు కానీ తన హయాంలో ఉన్నప్పుడు కానీ జరగలేదంటూ ఆయన చెప్పుకోవడం విశేషము. మొత్తం మీద జరిగిన ఘటనలు చూస్తే తాను ఉన్నప్పుడు కల్తీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు, తాను పదవి నుంచి దిగిపోయిన తర్వాతనే కల్తీ జరిగింది అన్నట్లు ఆయన ప్రమాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలోనే పోలీసులు లాక్కెళ్లారు. అయితే ఇది ఆయన మాట్లాడిన మాటల్లో కూడా చూడొచ్చు, ఇది రాజకీయ కుట్ర జరుగుతోంది, రాజకీయ కుట్రలు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్నాయంటూ చెప్పుకొచ్చిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. అందుకే వారు హారతి ఇస్తున్న సమయంలో హారతి ఇస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు, కర్పూర హారతి ఇస్తున్న సమయంలో. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఆయన అక్కడి నుంచి తరలించారు. మొత్తం మీద చూస్తే ఉదయం శాంతి హోమంతో పాటు అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమాలు టీటీడీ ఆలయంలో నిర్వహించారు. 19వ తేదీ ఈ విషయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల కూటమి పాలన శాసనసభ్యుల సమావేశంలో ఏదైతే తిరుమల నెయ్యిలో కూడా కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలు, జంతువుల కొవ్వులు కలిపారంటూ మాట్లాడాడు. ఆ తర్వాత విషయం పెద్దదైంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు ఇదంతా రాజకీయ కోణంతో జరుగుతుంది, కావాలని చంద్రబాబు నాయుడు ఇలాంటి రాజకీయ కుట్రలు తెరలేపారంటూ మాట్లాడారు. ఆ తర్వాత నిన్న మీడియా సమావేశంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేవలం కుట్ర కోణంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అసలు జరగలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్డీడీబీ ల్యాబ్స్ ఇచ్చిన ప్రకారము ఖచ్చితంగా ఇందులో జరిగింది, లార్డ్కు సంబంధించిన కొవ్వు కూడా కలిసిందంటూ నివేదికలు రావడం, దీంతో మరోవైపు భక్తులలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ పూర్తి స్థాయిలో శాంతి హోమము అదేవిధంగా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శాంతి హోమంలో 3 హోమగుండాల ద్వారా యాగం నిర్వహించారు. ఆ తర్వాత పంచగవ్య ద్రవ్యాలతో మొత్తం ఎక్కడైతే నెయ్యిని ఉపయోగించుంటారో ఆ ప్రాంతాలతో పంచగవ్య ద్రవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించిన పరిస్థితి. మొత్తం మీద ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత 2:30 గంటలకు కరుణాకర్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడని తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే జీఎన్సీ టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు. రాజకీయ ప్రకటనలు కానీ రాజకీయ మాటలు కానీ ఎక్కడా చేయకూడదంటూ ఆయనకు అక్కడికక్కడే నోటీసులు ఇచ్చారు. అయితే తాను అలాంటివి ఏం మాట్లాడని చెప్పిన తర్వాత ఆయన నేరుగా అటు పుష్కరిని, ఆ పుష్కరంలో మునిగిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి గుడికి వచ్చాడు. ఆ తర్వాత అఖిలాండం వద్ద హారతిస్తూ టెంకాయ కొట్టి ఆ తర్వాత ఈ విధంగా ప్రమాణం చేయబోతున్నాడు. సగం ప్రమాణం మధ్యలోనే. అయితే ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని మాత్రం పూర్తిగా చెప్పాడు. ఏదైతే మీడియాకు కానీ ప్రజలకు కానీ తాను ఏ విధంగా చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని చెప్పాడు. తనకు ఈ లడ్డు ఏదైతే నెయ్యి కల్తీలో తనకు ఎలాంటి ప్రమేయం లేదు, తిరుమలలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూసిన సంఘటనలు తీసుకుంటే అతను తన వ్యక్తిగతంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే వైకాపా హయాంలో రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి రాజకీయ పార్టీల గురించి ఇక్కడ ప్రస్తావించలేదని తెలుస్తుంది. నిన్న మాత్రం మీడియా సమావేశంలో అసలు వైసీపీని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నాడంటూ మాట్లాడాడు సర్దాజ్. మొత్తం మీద అయితే ఈరోజు ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది. ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో అటు
ఆలయంలో ఏదైతే సంప్రోక్షణ కార్యక్రమంతో పూర్తి స్థాయిలో చేశామో ఇక నిరభ్యంతరంగా భక్తులు మనోభావాలు దెబ్బతినవు, ఇక నిరభ్యంతరంగా స్వామివారిని దర్శించుకోవచ్చు అంటూ ఆలయ అర్చకులు, ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి ఈ లడ్డుకు సంబంధించిన నెయ్యి వివాదం పైన సిట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో ఇద్దరిలో ఒకరిని నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఓవైపు తిరుమల లడ్డుకు సంబంధించిన నెయ్యి కల్తీకి సంబంధించిన వివాదంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిట్లోకి రానున్నారు. ఆయన రేపు ఈ రోజు రాత్రి లోపల ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఇది వివాదంగా మారుతున్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఇక్కడ ప్రమాణం కూడా చేసి వెళ్ళారు. అయితే ఆయన కిందికి వెళ్ళి ఏమైనా మీడియాతో మాట్లాడతారా లేదా అనేది చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.